నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు జూలై 29, 2026. ఈరోజు కువైట్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు కువైట్లో మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్లోని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కువైట్లో పనిచేస్తున్న ప్రవాసులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. కువైట్లో పనిచేస్తున్న వర్కర్లు రోజుకి 8 గంటలు, వారానికి 48 గంటలకు మించి పనిచేయకూడదని చెప్పేసి కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తెలిపింది. కువైట్ కార్మిక చట్టంలోని ఆర్టికల్ నంబర్ 65, 66, 67 ప్రకారం వర్కర్లతో 8 గంటలకు మించి గనక పనిచేయించుకుంటే స్పాన్సర్లు దానికి ఖచ్చితంగా ఓవర్ టైం కింద ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని చెప్పేసి కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తెలిపింది. కువైట్ కార్మిక చట్టాలని కువైట్లో పనిచేస్తున్న వర్కర్లు అలాగే స్పాన్సర్లు తప్పనిసరిగా పాటించాలని కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే సూచించింది. తర్వాత కువైట్ లో ఒక షాకింగ్ సంఘటన అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక హాస్పిటల్ బయట కేవలం కొన్ని నిమిషాల పాటు ఇంజిన్ ఆన్ లో వదిలేసిన ఒక కార్ ని ఒక దొంగ అయితే ఎత్తుకెళ్లడం జరిగింది. జహ్రా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అయితే అరెస్ట్ చేసి కారును అయితే స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు గతంలో కూడా ఇలాగే కార్లను దొంగతనం చేసినట్టయితే బయటపడింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే హెచ్చరించింది, ఎవరు కూడా ఎంత తొందరైనా కార్ని ఇలా ఆన్ లో పెట్టి వెళ్లవద్దని, ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ ప్రభుత్వం సింగిల్ ఓనర్ లైసెన్సుల జారీని తాత్కాలికంగా అయితే నిలిపివేసింది. ఈ నిర్ణయం కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే ఇంతకు ముందే లైసెన్సులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారాన్ని యథావిధిగా అయితే కొనసాగించవచ్చు. తరువాత కువైట్ లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ అయితే అధికారులు అడ్డుకున్నారు. గల్ఫ్ దేశాల సంయుక్త ఆపరేషన్ లో కువైట్ అధికారులు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అయితే అడ్డుకోవడం జరిగింది. యుఏఈ, ఒమాన్, సౌదీ అరేబియాలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ కేసుల్లో గతంలో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తిని అయితే అరెస్టు చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 5 లీటర్ల లిక్విడ్ డ్రగ్స్ అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కువైట్ లో భారీ ట్రాఫిక్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఒక్క వారం రోజుల్లోనే 105 మంది వాంటెడ్ వ్యక్తులను అయితే అరెస్టు చేశారు. వేలాది ట్రాఫిక్ వైలేషన్లపై చర్యలు తీసుకోవడం జరిగింది. జూలై 19 నుంచి 25 వరకు జరిగిన ట్రాఫిక్ తనిఖీల్లో 13 వాంటెడ్ వాహనాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. 52 మంది రెసిడెన్షియల్ అకామాలు క్యాన్సిల్ అయిన వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. అలాగే డ్రగ్స్ కేసుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీల్లో 24,979 వైలేషన్లకు ఫైన్లు అయితే విధించారు. 223 వాహనాలను సీజ్ చేసుకున్నారు. 9 బైకులను కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వందలాది రోడ్డు ప్రమాదాలు కూడా నమోదయ్యాయి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో నిన్న జరిగిన తనిఖీల్లో 5 షాపులను అయితే సీజ్ చేయడం జరిగింది. 21 సంవత్సరాల లోపు పిల్లలకు సిగరెట్లు, సీసాలను అమ్ముతున్న 5 షాపులను అయితే కువైట్ అధికారులు నిన్న సీజ్ చేశారు. జహరా, ఫర్వానియా ప్రాంతంలో రూల్స్ ను పాటించని 5 షాపులను అయితే అధికారులు గుర్తించి సీజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, 21 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు మరియు సీసాను గనక అమ్మితే ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటామని కువైట్ బలదియా వాళ్ళైతే ప్రకటించారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో రేషన్ సరుకులపై కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై ఉచిత రాయితీ రేషన్ సరుకులు కేవలం కువైటీ పౌరులకు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే వారి ఇంట్లో పనిచేసే గృహ కార్మికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సబ్సిడీ రేషన్లు ఇతరులకు అమ్మినా లేదంటే బదిలీ చేసిన రేషన్ కార్డును వెంటనే రద్దు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. తర్వాత కువైట్ ఎయిర్వేస్ పై కువైట్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త విధానంలో కార్యకలాపాలు అయితే కొనసాగనున్నాయి. కువైట్ ప్రభుత్వం 2026 డిగ్రీ లా నెంబర్ 77ను అమల్లోకి తీసుకొచ్చి కువైట్ ఎయిర్వేస్ ను పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చింది. ఈ మార్పుతో కంపెనీ షేర్లు 100% ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. అలాగే కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బోర్డు కంపెనీ జనరల్ అసెంబ్లీ అధికారాలను అయితే నిర్వహిస్తుంది. విమానయాన రంగంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.